ప్రార్థన చేసుకుని వాక్యం చిన్న ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. ఒక్కరు కూడా కళ్ళు తెరవద్దు. ప్రార్థన పరలోకమందున్న మాట్లాడతారు. పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు దేవా, ఈరోజు ఈ పాద సన్నిధిలో ఇంటి రీతిగా నాయన నేను ఆరాధించినప్పుడు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు తండ్రి. దేవా, ఉన్నతమైన వాడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు నాయన. నా జీవితాలలో మాకు ఏదైతే అవసరమో అవన్నీ మీరు ప్రతి క్షణము కూడా అనుగ్రహిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ కాల సమయంలో చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినారు కనుక బహు జాగ్రత్త కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యము అందరికీ దయచేయాలి. ఈ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరించి స్థిరపరచమని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయం వాక్యం భద్రం చేసుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయాలి. మా కొరకు నాన్న యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేంత కొద్ది నిమిషాలు. ఈరోజు ఇక్కడ మనందరూ కూడా కలిసి దేవుని ఆరాధిస్తూ ఒక విషయం అందరూ గ్రహిందాము. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్న మనము రేపటికి ఉంటామో ఉండమో కూడా చాలా ఘోరంగా చికారుగా పరిస్థితులు ఉన్నాయి. విషయం ఏంటంటే రోడ్డు పక్కన ఆగి ఉన్న ఏదో వాహనం వచ్చి మనల్ని పరిస్థితులు అలాగే ఉన్నాయండి. మొన్న ఒక ఆయన బెంగళూరు దగ్గర కర్ణాటక దగ్గరలో లైన్ చేస్తాడు. మన ఊరు అతను అనుమతిలో ఉంటాడు. రెడ్లే బాగా డబ్బులు ఉంటాడు. ఆగి ఫోన్ మాట్లాడుతున్నాడట. ఆరు వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడట. స్పాట్లో చనిపోయాడు. అసలు అనుకుంటాడా? అసలు నేను చచ్చిపోతానని ఆలోచన అనుకుంటుంది మనకంటే. కానీ ఎప్పుడు ఏమవుతుందో అయ్యా మా అబ్బాయి చాలా జాగ్రత్తగా వెళ్తాడు, చాలా స్లోగా పడ్డాడు అని మనం అనుకుంటాం. కానీ అవతల వాడు ఎలా వస్తాడో మనకి ఇదంతా ఎవరి చేతిలో ఉంటుందంటే దేవుని చేతిలో. ఎందుకంటే అవి అంటాడు, నా తల్లి గర్భములోని నన్ను రూపింపక మునిపే నన్ను ఎదిగి ఉన్నానంటాడు. ఆయన ఎలా దాన్ని వివరిస్తాడో, ఎంత గొప్పగా వివరిస్తాడో ఒక్కసారి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కలవచ్చు, దేవుడు నమ్ముకుంటున్నారో నమ్ముకోలేదో పక్కన పెడతారు. కానీ మన యొక్క జన్మం లేదా పుట్టిక అందరికీ ఒకేలా ఉంటుంది. అందరూ ఎక్కడి నుంచి రావాలి? తల్లి గర్భంలో నుంచే రావాలి అందరూ. అలా మనం ఎలాగైతే వచ్చామో అలాగే దేవుడు కూడా రావాలనుకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అలా వచ్చిన వారు ఎవరు లేరు, ఆయన ఒక్కడే. మన పోలిక చెప్పులు, మానవుని పోలిక చెప్పులంటాడు అక్కడ. తల్లి గర్భంలో మనము ఉన్నప్పుడు మన
అవయవాలు చేసింది డాక్టర్ ఇచ్చే మందుల డాక్టరు ఇదిగోని కడుపులో పాపం బాబు పెరుగుతున్నాడు కనుక ఇదిగో ఆ పాపకి చెవులు పెరగడానికి మందులు రాస్తాడని అంటాడంటే నేను కాళ్ళు పెరగడానికి మందులు రాస్తాడని అంటాడా? అవుతుందా? మరి ఎవరయ్యా నిర్మించేది? ఇక్కడ అందరూ ఆలోచించాలి. నీ అవయవ నిర్మాణం జరిగిందంటే కారణం ఎవరు? అదే అంటాడు రావి గారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దామండి. 139 కీర్తన. అందరూ బైబిల్ చదవగలిగే చేద్దాము. 139 కీర్తన. రైట్, విందాం. జాగ్రత్తగా విందాము. 139 కీర్తనలో ప్రారంభం వచ్చిన నుంచి చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చూడండి ఒక మాట. యెహోవా అంటే దేవుడా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. జస్ట్ నీరు కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఈ విషయం మనంతా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాము మనం చేసే పనులు ఒకరు చూస్తారు, ఒకరు చూడరు. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అసలు ఎవరికి తెలియకుండా కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు అనుకునే మాట, నేను ఎవరికి కనిపించలేదు, నీ చేసే పని ఎవరు చూడలేదు అని మనం అనుకుంటాం. ఇది మనిషి నైజంగా చెప్పండి. అనుకుంటాడు కూడా మనిషి అనుకుంటాడు. కానీ దానిలో అంటున్నాడు, అయ్యా ఎవరు నన్ను చూడట్లేదు కదా నేను అనుకున్నాను, ఎవరికి కనిపించట్లేదు కదా నేను అనుకున్నాను, రహస్యముగా నా పని చేసుకుంటున్నాను. కానీ నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియదు. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించితివి. ఏంటంట? మన తలంపులలో ఆలోచన పుట్టక మునిపే మన మనస్సు ఎవరికి తెలుసుట? దేవుడు తెలుసు. అందుకే మరి ఎప్పుడు ఎవరి గురించి పొరపాటుగా కూడా ఏం చేయకూడదు, మాట్లాడడం తప్ప ఆలోచన కూడా రాకూడదు. ఆలోచన వచ్చినా అది పొరపాటు అంటాడు దేవుడు. మాట్లాడే విషయం తర్వాత ఉంటాం. అసలు ఆలోచన కూడా వద్దు, పొరపాటు ఆలోచన కూడా రానివ్వద్దు. తర్వాత మాట్లాడేది చదువు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా 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 మాట అంటే ఏంటంటే, దేవుడా నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే ఇంకా బయటికి రాలేదట. బయట అనుకోవట్లేదు, చెప్పట్లేదు. మనం అనుకుంటాం కదా, లోపల అనుకుంటాం, బయట కూడా చెప్తూ ఉంటాం. అంటే అక్కడ పరిస్థితులు బట్టి చెప్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పరిస్థితిని బట్టి చెప్తున్నావు, కానీ నువ్వేమనుకున్నావు నాకు తెలుసు. అంటే నీ తలంపులన్నీ ఎరిగినవాడు దేవుడు. ఒకరు ద్వేషించిన ప్రేమ మాట్లాడుతున్నాం అనుకోండి, మాట్లాడేది ఎలా ఉంది? ప్రేమ ఉంది. లోనేముంది? ద్వేషం ఉంది. ఈ ద్వేషము ఎదుటి వ్యక్తి కనిపించదు. ఎందుకంటే మాటలు ఎలా ఉంటాయంట, ఇదిగా మాట్లాడతాం. మన నిజంగా అయ్యా నేనంటే ఎంత గౌరవమో,
మీరంటే ఎంత ప్రేమో లేకపోతే మీరంటే ఎంత ఇష్టమో లోన మీరు ఆలోచించుకుంటారట. ఈ ఆలోచన మనిషికి తెలియకపోవచ్చు, మనిషి గుర్తుపట్టలేకపోవచ్చు, మనిషి మేధస్సుకు అందకపోవచ్చు. ఎవరు తెలుసట? దేవుడు తెలుసట. ఉంటారు అన్నమాట. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద నిలిచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు నిలిచినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి మీరెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి మీరెక్కడికి పారిపోదును. నేను అంటే దేవుడికి కనిపించకుండా మనిషి తప్పు చేయడము సహజం. ఈ తప్పు చేసే క్రమంలో నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎవ్వరికి కనిపించట్లేదు, ఇంకా నన్ను ఎవ్వరు ఏ మరణానికి సరిపోరు అని మనం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, బాబు అంటే దేవుడు ఎలాంటి వాడో ఎలా చూస్తాడో దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దావీదు గారి జీవితంలో ఎన్నో జరిగాయి. ఇన్ని జరిగిన ప్రతి దాంట్లో కూడా దేవుడు ఉన్నాడనే ఒక విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అదే విశ్వాసం మనకు ఉండాలి. ఇక్కడ ఏమన్నాడంటే, నీ 7వ వచనంలో నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశములకు ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. ఎక్కడికి పోతే ఆకాశం ఎక్కేస్తాడయ్యా, నీకు కనిపించకుండా ఉందామని. అక్కడ నీవు ఉన్నావు. తర్వాత నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడలో ఉన్నావు. నీవు ఏకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములు నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఉన్నావు, నువ్వు వెళ్తున్నావు. అంటే నీకు మరుగై ఏది కూడా లేదు ప్రభువా అని మాట్లాడుతూ, ఈ మాటలకు మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే, అయ్యా ఆనాడు దావీదు మహారాజే తగ్గించుకుని ప్రార్థన చేశాడు. ఆయన అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే, నీ కళ్ళు నన్ను చూస్తున్నాయ్యా. నీ పొరపాటుగా మాట్లాడడం అనుకున్నా సరే, ఆ మాట నా నాలుకలోకి బయటికి రాకపోయినా, నోటికి బయటికి రాకపోయినా, నేనేమనుకున్నారో అది నువ్వు వింటావు, నేనేం ఆలోచించానో అది నీకు తెలుసు. గొప్ప దేవుడు అయ్యా, ఎంత ఆశ్చర్యకరుడు అని మాట్లాడుతూ కిందకి వచ్చేసరికి నిర్మాణంలోకి వెళ్ళిపోతాడండి. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను చేసిన విధానం చూడగల ఆశ్చర్యము భయము కలుగుచున్నదంటాడు. అక్కడ అచ్చుతో కదండి, అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండెను అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండెను. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసినవి. ఏంటంటే నా అంతరేంద్రియములను. అంతరేంద్రియములు అంటే ఏంటి అంటే శరీరములో ఉన్న ప్రతి అవయవము. ఇంకా మనం అనుకుంటాం, డాక్టర్ గారు మందులు ఇస్తే ఆ మందుల వల్ల పెరుగుతాయా కాళ్ళు చేతులు, ఇంకా ఏవైతే ఉన్నాయో
చేస్తే అవుతుందా, డాక్టర్ గారు ఇస్తే అవుతుందా? డాక్టర్ వల్ల ఏమీ కాదు. డాక్టరు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి మందులు ఇస్తాడు కదా, దేవుడు ఏం చేస్తాడని అనుకోవచ్చు. కానీ ఆ దేవుడే కానీ ఆ గాలి ఇవ్వకపోతే, చూడండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా అంధకారంగా ఉంటుంది ఆ గర్భం. అసలు ఎలాగండి ఆ కడుపులో ఆ పాప కానీ బాబు కానీ సుమారుగా 4 నెలలు నిండేసరికి అవయవాలు తయారవడం ప్రారంభమవుతాయి. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, ఇక తర్వాత నుంచి ఎప్పుడు ఆ పాప బాబు బయటకు వస్తారో దేవుని నిర్ణయం. అంతవరకు మరి ఆ పాపను లేదా బాబును బ్రతికించేది ఎవరు? డాక్టర్ గారా? డాక్టర్ గారు వాళ్ళు ఇది కూడా కాదు. ఆ పాప బ్రతుకుతుందంటే కారణం ఎవరంటే బిడ్డ అర్థం తిరిగింది అనుకోండి, డాక్టర్ గారిని బ్రతికించేతను వాగ్దానం ఇస్తాడా? మాకే సంబంధం లేదు, లేకపోతే సంతకం పెట్టండి, తర్వాత అంతా దైవదేవం. ఎవరైనా దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. అంటే డాక్టర్ గారు, మీరు ఏ దేవుడు నమ్ముకుంటారో దేవుడికి మీరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోండి. మీరు చేసేది మీరు చేస్తాము, కానీ ప్రాణం ఇచ్చేది దేవుడు. ఈ తల్లి గర్భంలో మనం అందరూ అలాగే ఉన్నాం. ఇక్కడున్న వారందరూ కూడా తల్లి గర్భంలో అలాగే ఉన్నారు. ఆ విధానం చెప్తున్నాడు దావీదు గారు. ఏమనంటే 14వ వచనం, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు మనం ఆలోచించాం కదా, ఇప్పుడు మనం ఆలోచన ప్రేమ ఉంటుందంటే ఏం తిన్నామా, ఏం తెచ్చుకున్నామా, ఏం దండించుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా, ఇంట్లో టైర్ తెచ్చుకున్నామా, ఫ్యాన్ తెచ్చుకున్నామా, అంటే మన అవసరాల కొరకు మనం ఆలోచించుకోవడం తప్పలేదు. దాని గురించి నేనేమి తప్పు మాట్లాడుతున్నాను. అంటే ఇంకొకటి ఎక్స్ట్రాగా మనం ఎక్కువ ఏం ఆలోచించాలంటే అసలు ఈ నిర్మాణం నిలబడి మాట్లాడుతున్నాం కదండి. నాలో రక్తము నిమిషానికి 100 మీటర్లు 100 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటుంది. ఏమంత మార్గం వచ్చిందో మనం ఏమీ కనిపించట్లేదు మనకి. రక్తం ఏం చేస్తుందట? పరిగెడతారు కింద నుంచి పైకి కిందకి, నరాల్లో సర్క్యులేషన్ అవుతూ ఉంటుందట. ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో మనకే తెలియదు. అంత ఎక్కువగా రక్తం ప్రవహిస్తూ ఉంటుందంట. విషయం చెప్తాను వినండి. లోకంలో అంటే ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? ఎన్ని వింతలు? 7 వింతలు. 7 వింతలు. 8వ వింత తెలియదు ఎవరికి? 8వ వింత ఎవరు తెలుసా? నేనే. అంటే ఎవరు కానీ ఏమనుకోవాలి? నేనే అనుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న నిర్మాణం చైనా గోడలో ఉండదు. చైనా కూడా ఎవరు కట్టాడు? అది ఒక వింతే. అది ఎవరు కట్టాడు? మనిషి కట్టాడు. కానీ ఆ మనిషే గొప్ప వింత విషయాన్ని ఎవరు మర్చిపోతున్నారు. కాబట్టి కాలు ఎరిగింది అనుకోండి, కాలులో ఎముక ఇరిగిపోతుంది. ఎముకకి మరో ఎముక తెచ్చి ఎవరైనా ఆపరేషన్ చేయగలరు డాక్టర్ గారు? అసలు డాక్టర్ వల్ల అవుతుందా? మరి ఏం చేస్తాడు? సపోర్ట్గా రాడ్ చేస్తాడు. ఆ రాడ్ వేసి కాలు ఎగురు చేసి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ లోన మళ్ళా ఎముకలు ఎవరు మళ్ళా జీవింపజేస్తారు? దేవుడు మళ్ళీ కట్టగట్టించి ఆ ఎముకలు సెట్ చేస్తారు.
ఆత్మలో జీవం పోయగలిగే జీవము గల దేవుడు మనం నమ్ముకున్న ఆ ప్రభు. కాబట్టి ఏది కూడా రండి, మనిషి ఎంత గొప్పడంటే దేవుడు ఇష్టపడినంత గొప్పడు. మరి మిగతా చాలా ఉన్నాయి కదండి. ఏనుగు ఉంది, మనకంటే గొప్పదేగా అని అనుకుంటాం. ఏనుగు దేవుడు ఎందుకు చేశాడు? మన కొరకు చేశాడు. జంతువులన్నింటినీ ఎవరి గురించి చేశాడంటే మన గురించి చేశాడు. ఈ ప్రపంచం మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని? 84 లక్షల రకాలు జీవరాశులు ఉన్నాయి. ఎవరి గురించి? మన గురించి. ప్రకృతిలోని చెట్లు ఎవరి గురించి? మన గురించి. ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, ఇంకేమంటే బొబ్బాయి పండ్లు, జామ పండ్లు, మామిడి పండ్లు ఎవరి కొరకు? మన గురించి. మీరు మీ ఇంట్లో పిల్లల గురించి మనకు తిన్నా తినకపోయినా పిల్లలు తినాలి ఉద్దేశంతో ఏం చేస్తాం? వాళ్ళకి బలమైన ఆహారం పెడతాం. తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, పిల్లలకి పెడుతూ ఉంటారు. ప్రేమ అంతకు మించిన ప్రేమ ఎవరిది? దేవుడండి. ఆయన మనల్ని విడవడు, విడవాయడు. అవి అదే అంటున్నాడయ్యా, నీవు నా అంతరేంద్రియములు చేసిన విధానం చూడగా ఏమంటున్నాడు అంటున్నాడంటే, నీవు నాకు కలగ చేసిన విధానము చూడగా భయములు ఆశ్చర్యములు నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడు నా వారికి మహిమ కలుగుగాక. అంటే మరి ఏం చేయాలి? ఎప్పటిప్పుడు ఆయన నామాన్ని మహిమపరచాలి. ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు? ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి చోట ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఎక్కడికి వెళ్ళినా మన మాట రావాల్సిన మాట ఏంటంటే, ఈ రోజు ఇలా ఉన్నాయంటే దానికి కారణం అలా అంటారు. మేమున్నా కదా, నేనున్నానంటే కారణం అది. వాళ్ళ వాదనలోకి కానీ వాళ్ళు చెప్పే మాటలకు కానీ మనం వెళ్ళకూడదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది. కాబట్టి నేను బ్రతికున్నానంటే కారణం నా దేవుడు, నేను ఇలా నడుస్తున్నానంటే కారణం నా దేవుడు, ఈ రోజు ఇలా నేను ఇంకా సజీవంగా ఉన్నానంటే కారణం నా దేవుడు. నాకు తోడే ఉన్నాడు కనుక నేను భయపడను. దానినే అన్నాడు, ఆయన నాకు ఆధారం. అంటే దేవుడు ఆధారమై ఉంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అందరూ ప్రశ్న అడుగుతున్నారు, అడిగేదని తెలుసు. కానీ మీకు నైటు చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టకుండా పట్టదా? పడుతుంది. నిద్ర పడుతుందా? పడకపోతే ఒక విషయం చెప్తాను. మీరు దేవుని ఆధారం చేసుకోండి. దేవుని ఆధారం చేసుకుంటే ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి సమస్యలైనా అవేమి గుర్తుపెట్టుకోకండి. ఈ మైండ్లో ఉండవలసింది ఏంటంటే, నన్ను సృష్టించిన నా దేవుడు, ఇప్పుడు ప్రజెంట్ నన్ను పోషిస్తున్న నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు నా వారిని అలా ఎప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం తినేసాక, టిఫిన్ తినేసాక తినేసి వస్తే ఇంకా మీరు సెల్ ఫోన్ ఆన్ చేసి ఏమి చూడకుండా అంటే వాక్యం, అంటే కొంతమందికి వాక్యం వింటూ ఉంటే వస్తుంది, నిద్ర వస్తుంది. కొంతమంది కూడా పడుకుంటారు. ఇవే కాదు, వేరే వేరే సీరియల్ పెట్టుకోవడం, లేకపోతే ఎఫ్ఎం పెట్టుకుందో, లేకపోతే వేరే స్టోరీలు పెట్టుకుందో పక్కన పెట్టుకుని ఏం చేస్తారట అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. పడుకుంటారు. తెల్లవారు పోతుంది, ఛార్జింగ్ అయిపోతే మన ఎక్కడికి వెళ్ళేసరికి ఛార్జింగ్ ఉండదు అనమాట. ఉండదు. అలా నిద్ర ఉంటుంది కొంతమందికి. అంటే అలా ఆ నిద్ర మంచిది కాదు.
నువ్వు అలా సెల్ ఫోన్ ఆన్ పెట్టుకుంటే ఆ సెల్ ఫోన్ ఒకసారి పగిలిపోవచ్చు. ఎందుకు వీటెక్కిపోద్దిగా ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టేసి ఉంటుంది, ఇదే వీటెక్కిపోద్ది. మనం దుప్పటి చూసి దుప్పటి సోలర్ పెట్టేస్తాం అనిపిస్తుంది. ఏంటి ఫోన్ ఎందుకు మళ్ళీ ఎవరికి కనపడకుండా ఫోన్ ఇలా ముసిగేస్తుంది, వాళ్ళు కళ్ళుపోతాయి. ఆల్రెడీ బాగోలేదు కళ్ళుపోతాయి, తగ్గినప్పుడు ఇక్కడ ఆగిపోతున్నారు వీళ్ళు. పేరుపోతే మన బ్రతుకు నష్టపోయింది. కాబట్టి సెల్ ఫోన్ ఎప్పుడు కూడా అది మనకి ఒక 2 అడుగులు అయితే కొద్ది లేవగానే ఏం కావాలి మనకి సెల్ ఫోనే ఎదుర్కొంటాం ఇలాగ. కాబట్టి ఫోన్ మ్యాక్సిమం 2 అడుగులు దూరం పెట్టుకోండి. ఇలా మీరు చేయాలంటే అదేలా ఛార్జింగ్ పెట్టుకోవడం మళ్ళీ ఫోన్కి మనం ఇప్పుడు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఎప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే తండ్రి ఉదయకాలం నుంచి ఇంతవరకు నన్ను కాపాడాలి. ఎన్నో ప్రయాణాలు, ఎంతోమంది ప్రయాణాలు చేశారు. ఎంతోమంది విమానాల్లో ప్రయాణాలు, ట్రైన్లో ప్రయాణాలు, బస్సుల్లో ప్రయాణాలు, బండ్ల మీద ప్రయాణాలు, అందరి గురించి చేయండి. ఎందుకంటే ప్రశాంతంగా నిలబడాలంటే దేవుడితో కలిసేపు సహవాసం చేయాలి. అంటే ఆ టైంలో ఇలా అందరి గురించి ఎందుకంటే మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కాలేజీకి వెళ్తారు, మన పిల్లలు పనికి వెళ్తారు, మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, మన పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్తారు. అంటే వెళ్ళే ప్రతి ఒక్కరిని ఎవరు కాపాడాలి? ఆయనే కాపాడాలండి దయతో. ఎందుకంటే ఆ బాధ్యత మనకు ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మనకుండి పిల్లలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి. పిల్లలు వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ పిల్లలు స్కూల్లో ఉన్న, కాలేజీలో ఉన్న, పనుల్లో ఉన్న, పనికి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి ఎక్కువ శాతం ఏం చేయాలన్నా ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆ ప్రార్థన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అన్నమాట. నాకు ఆ మాట వినగానే ఆ పక్కన నుంచి ఫోన్ మాట్లాడుతుంటే కారు నుంచి గుర్తేస్తే స్పాట్లో చచ్చిపోతే ఆ మాట తెలిసిన వెంటనే ఏడుపు వచ్చిందండి. అరే అంటే ఏంటి దేవా ఇది? నా వయసు నా దేవుడు సొంతం పెద్దోడు ఉంటాడు, భార్య, పిల్లలు, పరిస్థితి. డబ్బులు ఉన్న వాళ్ళే లేదని అంటలే, కానీ ఎంత డబ్బున్నా భర్త లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి ప్రార్థించేద్దాం. ఇప్పుడు కూడా నాకు ఏదంటున్నాడయ్యా, నువ్వు మమ్మల్ని కలగ చేసిన విధానం చూడగా మాకు భయములు, ఆశ్చర్యములు పుట్టుచున్నవి. కాబట్టి ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఇచ్చిన దేహాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయ నిర్మాణం మామూలుగా జరగలేదు, గొప్పగా జరగలేదు. ఆలయం మీరు అనుకుంటే ఇదనుకో చాలా ఇటుతో కట్టిన గోడేమో, ఇటుతో కట్టిన ఈ మందిరమేమో ఆలయం అనుకుంటాడు. కాదు, ఇది మనం అందరం కలిసి దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక స్థలం. స్థలం ఇది పవిత్రంగా ఉండాలి. ఇది పవిత్రంగా ఉండాలి. అంటే ఇక్కడ ఎలాంటి పొరపాటు ఆలోచనలు కూడా రాకూడదు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేసుకోవాలి, ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. వీలైతే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని ఒక నమ్మకం మనకి కలగాలి. అదేంటంటే మరి ఇంటిగా చేసుకోవచ్చుగా, చేసుకోవచ్చు. ఇంటికాడ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ఒంటరిగా ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు వింటాడు. వినడు అని అనట్లే, వింటాడు. ఏకాంతంగా ప్రార్థనకి మనకు ఒక స్థలం కావాలంటున్నాను. ఏకాంత ప్రార్థన కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజలంతా సువార్త చేసేవారండి. చేసిన తర్వాత రాత్రి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎక్కడికి చేసేవాడు? ఒలివ కొండ. ఇంకా తెల్లవారకుండానే, ఇంకా చీకటి ఉండగానే అడవిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే ప్రార్థన మరి తన ఉన్న చోటే ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థనకి ఒక స్థలం కావాలి. ఆ ప్రార్థన ఏకాంతంగా, అప్పుడు దేవుడితో ఆ సంబంధం ఇంకా గొప్పదైపోతుంది.
దావీదు కూడా అలాగే ప్రార్థన చేసేవాడు. అయ్యా నేను ఏ ప్రభువుని నిన్ను వెతుకుతానయ్యా, ఎందుకంటే నువ్వు నాకు కావాలి. నువ్వు లేని చోటు నాకు వద్దు, నువ్వు కావాలి. ఎందుకంటే నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. అది నాకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో బ్రతుకు నేర్పిస్తుందయ్యా. నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. బైబిల్లో ఆశ అలాగే అంటాడు, యోసేపు అలాగే అంటాడు, ఇస్సాకు అలాగే అంటాడు, అబ్రహాం అలాగే అంటాడు. భక్తులందరూ అనే మాట ఏంటంటే నువ్వు ఉంటే మాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. చూడండి దాని చూద్దాం. 16వ వచనం. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండాలి. మనకి ఎముకలు కలుగుతాయి కదా, ఎముకలు వచ్చిన పిల్లలకి ఉంటాయి. ఎముకలు ఎవరు కలిగజేశారంటే ఏమంటే కలిగజేసేటివి మీరు పిండమై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాట ఏంటంటే అయ్యా నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయి. ఇప్పుడు నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే. అంటే అర్థం ఏంటంటే మన నిర్మాణము తల్లి గర్భంలో కదా, తల్లి గర్భంలో 9 నెలలు, ఓకేనా, రైట్. తర్వాత బయటికి ఈ భూమి మీదకి కాలు పెడతాం. కాలు పెట్టే దినం ఇంకా కాలేదట. అంటే మరి ఎక్కడి నుంచి లెక్కేస్తాం? పుట్టిన తర్వాత నుంచి లెక్కేస్తాం. 1వ రోజు, 2వ రోజు, లేకపోతే గర్భంలో పడిన నుంచి లెక్కేస్తావా? పుట్టిన తర్వాతే 1 రోజు బాబండి, 10 రోజులు బాబండి, 20 రోజులు బాబండి, నెల అయిన తర్వాత నెల బాబు, ఆ నెలకి ఆ బాబుకి ఒకటేసి స్టిక్కర్ వేసి పుట్టినరోజు సంవత్సరం ఒకసారి కాదు, ఇప్పుడు నేర్చుకున్నాం. నెలకు ఒకసారి పుట్టినరోజు పుట్టే పిల్లలందరికీ తెలిసిన విషయం మీకు. అంటే ఆనందం, ఆనందం. ఒకటి వేస్తారు, కొడుకు పెడతాం మంచం మీద. ఆ పొరడికి పిల్లలకు ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయినా పర్లేదు, అర్జెంట్గా పెట్టేదే ఫోటో తీసేది. పొరడు పడుకోవడం ఇబ్బంది. 1వ నెల ఎలా పడుకుంటాడు? ఆయన టోపీ పెట్టేయాలి. ఆయనేమో 6 రోజులు వాడుతుంది. ఎక్కి ఆడుకోవాలి అంతా. ఆయన అలా వచ్చి అవసరం పెట్టేస్తారు కూడా. తల్లిదండ్రుల ధైర్యం ఏదేమైనా ఫోటో కావాలంటే నెలకోసం ఫోటో తీసేది. కొంతమంది కేక్ కూడా కట్ చేసేస్తారు అనుకోండి. నెలకు ఒకసారి, 2వ నెల, 3వ నెల, 4వ నెల, అంతే కదా. ఇక్కడ మాట ఏంటంటే మీరు నియమింపబడిన దినములలో ఒకటేనంటే భూమి మీదకి ఇంకా రాకమునిపే, భూమి మీదకి ఇంకా రాకమునిపే అక్కడ మాట ఏంటంటే నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయెను. నీ గ్రంథములో ఆ గురించి ఏం చేసేసారు? రాసేసారు. అంటే ఇంకా భూమి మీద రాకున్నారు. నువ్వు ఎన్ని రోజులు బతకాలి దేవుడు రాశాడంటే లెక్కది. చెప్పేది ఏంటంటే నువ్వు ఇంకా భూమి మీద రాలేదు, తల్లి గర్భంలో పెండంగా ఉన్నావు. ఈ పెండంగా ఉన్నప్పుడే నీ చావు కూడా రాస్తాడు అక్కడ. ఉదాహరణకు మందుల షాప్ దగ్గర ట్యాబ్లెట్కి వెళ్తారు. అతికి తెలివైన ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు అయింది ఇది అంటే, ఎప్పుడు రెడీ అయింది, ఎప్పుడు తయారయ్యింది, ఎప్పుడు వరకు ఉంటుంది చూస్తారు. చదువుకున్న వాళ్ళు చూస్తారు, అదే చూస్తారు. ఎక్స్పైరీ డేట్ చూస్తారు. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోతే వేసుకోరు. వేసుకుంటే మళ్ళీ ఏం తెలియదు, ఏ బాధ వస్తుందో. అంటే మనిషి తయారు చేసేదానికి కూడా ఏముందంటే ఎక్స్పైరీ డేట్.
ఎప్పుడు అది అయిపోతుందో రాసేస్తాడు. అందుకే అది తయారు చేసే మనిషి కూడా ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంది. అది ఎప్పుడు కనిపెట్టాలని దేవుడు చెప్పాడు. ఎప్పుడు పిండముగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా దినములన్నీ నీ గ్రంథంలో రాసేసి ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు తండ్రి నువ్వు! ఏమిచ్చి నీ రుణం నేను తీర్చగలుగుతాను అంటే నన్ను కాపాడుతున్నావు. నేను అడుగు తీసి అడిగేస్తున్నానంటే నీ దయ, నీ కృప. అవన్నీ చెబుతూ తెలుగు ఏమంటాడంటే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించింది అనుకుంటున్నా అది ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. అంటే నీవు నా పట్ల నీకున్న తలంపులు గొప్పవి. అంటే మన పట్ల దేవుడు కూడా తలంపు ఎలాంటంటే గొప్ప. మీరు అనుకుంటారు నేను ఎందుకు పనికిరాడు, నాకేమీ తెలియదు, నాకు చదువు రాలేదు, నేను చదవలేదు. అది ఏమి దేవుడు వద్దు. దేవుడికి కావాల్సింది ఏంటంటే యథార్థమైన హృదయం. యథార్థమైన హృదయం ఉంటే చాలు, ఆయన అక్కడికి తీసుకెళ్ళిపోతాడు, ఉన్న స్థితిలో పెడతాడు, ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. అలాంటి జీవం గల దేవుడు మనం నమ్ముతున్నాం. కాబట్టి దావీదు మాట ఏంటంటే, అయ్యా నా పట్ల నీకున్న తలంపులు గొప్పవి, ఎంతో ఎత్తుగా ఉన్నాయి. అవి ఒకవేళ లెక్క పెడదాం అనుకున్నా కూడా అవి ఎలా ఉన్నాయట? ఇసుక రేణువులా ఉన్నాయి. ఇసుక రేణువులు ఎవరు లెక్కగలరా? మా లాజరు గారికి ఒక మనిషి తెచ్చి ఇక్కడ ఏంటి రేణువులు ఎక్కడ పెట్టి లెక్కెడతారు? ఎక్కగలరా? ఎవరు లెక్క, ఆయనే కాదు, నీరు లెక్కట్లేదు, మీరు లెక్కట్లేదు. ఆఖరికి అంత ఊరుకుతూ ఉన్న మాలచ్చి గారు కూడా ఏం చేయగలరట? లెక్కట్లేదు. ఒకవేళ ఇప్పుడు తీసి ఒక 10 ఉంటాయంటాడు. 10 ఉన్నాయంటే అంటే డౌట్ అయితే లెక్క తెలివిలో ఏదో చెప్పండి. ఇప్పుడు పక్కనెట్టి ఈ 10 ఉన్నాయంటాడు ఆయన. మనం అంటాము 100 అంటాము. మీకు డౌట్ అయితే లెక్కకి అంటాడు ఆయన. కానీ లెక్కకైతే రావు. లెక్క ఎవరు కూడా పెట్టలేరు. అంత గొప్ప విస్తారమైన తలంపులు మన మీద ఉన్నాయండి. అంటే మన గురించి తల్లి పట్టించుకోకపోయినా, తండ్రి పట్టించుకోకపోయినా, భార్య పట్టించుకోకపోయినా, భర్త పట్టించుకోకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా ఎవరో గాయ ఉన్నాడు. దేనికి? మనల్ని పట్టించుకోవడానికి. ఆయనే పరలోకములో ఉన్న తండ్రి. అందుకే తండ్రి విడిచిన నేను విడవలు ఎడబాయను. గొప్ప మాట అండి. మాటలకే చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మనం ముందు కొనసాగిపోవాలి. రెండవదిగా మాట ఏంటంటే, ఈ రోజు ఇక్కడ మనం ఇలా మాట్లాడుకుంటాం కదండి. మనం కూడా మాట్లాడుకుంటే ఏ మాట చెప్పండి? దేవుడి మాటలే కదా. దేవుడి మాటలు మాట్లాడుకుంటున్న మనకు గొప్ప గిఫ్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏం చెప్పండి? మీకు చూపిస్తాను ఒకసారి. మలాకీ గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ముగించుకున్నాము. ఈ మాట ఎందుకు చూపిస్తున్నారంటే, ఇక్కడ ఉన్న మనందరం మనం ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, నా సమయం వేస్ట్ అయ్యిందా, నా సమయం వృధా అయ్యిందా అని. కానీ అది వృధా కాదు. ఎంత విలువైందో, ఎంత గొప్ప సమయం ఈ సమయంలో దేవుడు మనకి ఏం ఇవ్వబోతున్నాడో చూపిస్తాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ఏమని రాయబడిందంటే, 787 పేజీ నెంబర్ 787వ పేజీ నెంబర్ మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవికి
ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. చదివేశాను, మీకు అర్థం కాదు, చెప్తాను వినండి. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా. ఇప్పుడు మనకందరికీ దేవుడు అంటే భయం కదా, భయం కాబట్టే కదా. భయం అంటే దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు దీవిస్తాడని కదా ఇక్కడికి వచ్చాము. కొంచెం ఈ సమయంలో చక్కగా ఇంటికి కూర్చుంటే ఈ సౌండ్ కాకుండా మంచి మంచి సౌండ్ అంటే టీవీ సౌండ్ పెట్టుకుని ఏదో పాటలో ఏదో సీరియల్లో ఏదో ఉంటాయి కదా. కానీ ఎందుకు వచ్చావు? ఆయన అంటే దేవుడు నన్ను కాపాడుతాడని ఒక ఆలోచన. ఇప్పుడు ఇది యెహోవా యందు భయభక్తులు గలవారి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనందరూ కూడా జస్ట్ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అంటే కూడా మనం మాట్లాడుకునే మాటలు ఎవరు ఆలకిస్తారంట? చెప్పిన అర్థమైంది మీకు? ఇప్పుడు ఇక్కడ మనము మాట్లాడుకునే దేవుడి మాటలు వినడానికి ఎవరు చెప్పుకుంటారంట? దేవుడు చెవు ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇక్కడ నుండి ఇక్కడే ఉండిపోదనుకోకండి. ఈ ప్రపంచం మీద ఎక్కడ ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దగ్గర ఆయన చెవి ఉంటుంది. ఆలకించి మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఎప్పుడున్నా మనందరి మీద ఎక్కడ రాస్తారట? ఆయన ముందున్న గ్రంథంలో ఏం రాస్తారు? మన పేర్లు ఏమని రాస్తారు? ఈరోజు కుమారుడు మహాలక్ష్మి, తర్వాత తిరుమూర్తులు, రాంబాబు, సుధీరెడ్డి ఏం చేశారు? ఇక్కడ మీ అందరి పేర్లు ఎక్కడ రాస్తారు? దేవుడు ఆయన దగ్గర ఉన్న జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తారు. అంటే ఆయన పనిలో ఎంతమంది ఉంటారో అందరి పేర్లు ఇప్పుడు కూడా ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి ఆయన మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే వచ్చావు నిన్ను ఓరకనే వదిలిపెట్టడు. మీకు తగ్గ ప్రతిఫలాలు దేవుడు మీలో ఎవరికి ఏమున్నాయో, ఎవరు ఏం అడుగుతున్నారో దేవుడిని ఆ దేవుడు అన్ని మీకు ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇంకొక మాట చదివించారు మీకు, ఏదో మాట చదివమని. ఏంటంటే మన తలంపులు ఇంకా బయటికి చెప్పకముందే మన ఆలోచనలు అన్ని కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఉన్న మీ ఆలోచనలు నాకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మంచిగా మనకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆలోచన ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. కంపల్సరిగా దేవుడు మీ ఆలోచన తగ్గట్టుగా మీకు ఏదైతే అవసరమో అవన్నీ దేవుడు ఇచ్చి మీ కుటుంబాన్ని గొప్పగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోక వదులు మాకు అంటాడు, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మాకు నమ్ముతారు. ఇదిగో నాయన ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో మాట్లాడుతున్నారు. ప్రతి మాట కూడా దృష్టిలో చూపుకోకుండా హృదయాన్ని భక్తులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మాకు రాని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.